అలస్కా ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. అతి సుందరమైన ఈ భూభాగాన్ని 1867లో అంటే 158 ఏళ్ల క్రితం రష్యా అమెరికాకు 7 మిలియన్లకు అమ్మేసింది. క్రిమియన్ యుద్ధంలో చాలా నష్టపోయిన రష్యా అప్పులు తీర్చడానికి ఈ భూభాగాన్ని అమ్మాల్సి వచ్చింది. అప్పుడు అమ్మాల్సి వచ్చినా అలస్కా మీద రష్యాకు ఇప్పటికీ మమకారమే మిగిలి ఉంది. అందుకే అలస్కా గడ్డ మీద చర్చలంటే పుతిన్ అంగీకరించారు. అలస్కాపై రెండు దేశాలకు మమకారం ఉంటుంది. ఈ గడ్డ మీద అడుగు పెడితే ట్రంప్కు కానీ అటు పుతిన్కు కానీ అమెరికా రష్యాలు భౌగోళికంగా కూడా చాలా దగ్గరైన ఇరుగు పొరుగు దేశాలు అనే పాజిటివ్ థింకింగ్ వస్తుందనేది ఒక నమ్మకం. సహజ సరిహద్దు మిత్రులమనే సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే విశ్వాసం కూడా అందరికీ ఉంది. అందుకే ఈ శిఖరాగ్ర సమావేశానికి అలస్కా వేదిక అయింది. ఇక ఈ సమావేశంలో ప్రపంచమంతా ఎదురు చూసే గొప్ప నిర్ణయం జరుగుతుందనే విశ్వాసం కూడా అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15న అంటే మరికొద్ది గంటల్లోనే వండర్ న్యూస్ మనకు అలస్కా నుంచి అందే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ఏర్పాట్లను బట్టి చూస్తే రష్యా ఉక్రెయిన్ వారు ముగిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ పుతిన్ సమావేశంలో ఏమి మాట్లాడాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో ఇప్పటికే